ఖమ్మం జిల్లా ఏన్కూరు, తల్లాడ తదితర ప్రాంతాల్లో తరచూ యాక్సిడెంట్లు జరగడం సర్వసాధారణంగా మారిపోయింది. ఆ ప్రాంతంలో అనుమతి లేని గ్రావెల్ తవ్వకాలు జరపడం, అనుభవం లేని డ్రైవర్లను ట్రిప్పర్లకు పెట్టి యాజమాన్య చేతులు దులుపుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది. డ్రైవర్లకు లైసెన్స్ లేకుండా వాహనాలకు ఫిట్నెస్ ఉందా లేదా అనేది చూడాల్సిన బాధ్యత రవాణా శాఖ ఆర్టీఓలపై ఉంటుంది. అట్టి అధికారులు మౌనం వెనుక ప్రజల ప్రాణాలు గాలికేనని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరి రెవెన్యూ శాఖ, మైనింగ్ శాఖ మరీ మత్తులో ఉండటం శోచనీయం. అసలు గ్రావెల్ ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు అన్న దానిపై దృష్టి పెట్టకపోవడం మట్టి మాఫియాకి మరింత అవకాశాన్ని కల్పిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కనీసం పోలీస్ శాఖ అయినా ఇటువంటి వాహనాల డ్రైవర్లపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. తెలుగు హిందీ ఎక్కడది బండి ఎక్కడది? ధర్మన్న సార్. ఏ ధర్మన్న? ధర్మారావు బండి. ఎక్కడ బండి ఎక్కడది? ఇది పాలవంచ. ఎక్కడ తిరుగుతున్నాయి? ఎక్కడి నుంచి? కాలువ నుంచి. ఎవరు కాంట్రాక్ట్? ఎవరు కాంట్రాక్ట్? మట్టి సొంతంగా తోలుచుకుంటున్నారా? తప్పండి ఆగండి. ఎందుకు కంగారు పడుతుంది? ట్రాఫిక్ జామ్ అయితే ఆగుతుంది. ఒక నిమిషం ఆగరాదు. అలా హుషారు చెప్తున్నా బాగా. ఇదంతా సార్, ఈ ఫోటోలు తీసుకోండి. ఫస్ట్ మీరు తీసుకున్నాం ఆల్రెడీగా. ఆయన ఏం తీయలే. ఇవన్నీ తీసినాక మళ్ళీ తీసి ఫోటోలు కావా? దీని డ్రైవర్ ఇక్కడ పెట్టి ఫోటో తీసుకొని ముందు మైనింగ్ పర్మిషన్ ఉందా? మట్టి ఎక్కడ లైసెన్స్ ఏది? మీ దగ్గర మైనింగ్ పరిచయం ఉంటుంది కదా, స్లిప్. స్లిప్ ఉందా లేదా? ఏ బాబు, మైనింగ్ స్లిప్ ఉందా లేదా? పేపర్ లేవు కదా సార్. బండికే పేపర్ లేవా? నీకు లైసెన్స్ ఉందా? లైసెన్స్ ఉందా? లైసెన్స్ ఏది? ఇంటికాడ ఉందా? ఇంటికాడ లైసెన్స్ పెట్టుకొని నువ్వు డ్యూటీ చేస్తున్నావా? ఇంటికాడ లైసెన్స్ పెట్టుకొని డ్యూటీ చేస్తున్నావా? ఎవరు నీకు వానరు? ఎవరు బండి వానరు? బండి వానరు ఎవరు? రాజ్యా క్రాంతి. నీకు లైసెన్స్ లేదు, మట్టికి పర్మిట్ లేదు. పర్మిట్ కూడా కాగితం కూడా లేదుగా. ఏమి తెలియకుండా నువ్వే డ్రైవర్? అసలు నువ్వు డ్రైవరేనా? నువ్వు డ్రైవరేనా? లైసెన్స్ లేదు సార్. అది ఏం జరిగింది? నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎవరు? నువ్వేనా? ఈ ఎన్ఎస్పి కాలువ కట్ట నుంచి తోలుతున్నారా? కాలువ కట్ట నుంచి ఇళ్లలో తోలుతున్నారు. ఎన్ని బళ్ళు తిరుగుతున్నాయి? ఎన్ని బళ్ళు తిరుగుతున్నాయి? అంతకుముందు బయట తోలుతున్నారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు డ్రైవర్? 3 సంవత్సరాలు. లైసెన్స్ హెవీయా లైటా? తీసుకోవచ్చు కదా. నీ మొహం లైసెన్స్ తీసుకోవాలి ఎప్పుడైనా. లైసెన్స్ తీసుకుంటే నీకే మంచిది కదా. లైసెన్స్ లేదు, మనకి కాగితాలు లేవు, ఇంపు నువ్వేగా చెప్పిన వానర్. ఫోన్ చేసినావా? వానర్ వచ్చిండా? ఏంటి వానర్ పేరు? వచ్చిండ వానరు? ఏం దాని పేరు? దానిలో వానర్ పేరు క్రాంతియా? సర్లే. మరి లైసెన్స్ లేకుండా దోల మాకు ఇప్పుడు.
చేయమాకండి, అలా కూడా చేయమాకండి అంటున్నా చట్ట ప్రకారం. మీ పేరు మీ అబ్బాయినా? ఏడి అబ్బాయి గారు నాన్నగారి పేరు సుక్కయ్య. తెలుసు. మీకు చర్చకు వస్తారా వాళ్ళు? ఆ. వాళ్ళ చర్చి ఆయన చెప్పగలదు, మీరు వచ్చి చెప్పాల్సిన అవసరం ఆయన తెలుసు, ఇక్కడ స్థానికంగా ఉంటాడు. అదే కానీ మీ మత ప్రచారం ఆఫ్ చేసి ముందు ఆయన చెప్పలేండి. అంటే ఎక్కడ దీపి ఆడ పోయి ఇప్పుడు ఇప్పుడు ఎక్కడైనా దీపి లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ దీపి అవసరమైతే ఖమ్మం పోయి ప్రైవేట్ హాస్పిటల్ అయినా మీరు తీయించుకోండి, ఇబ్బంది ఏం లేదు. సార్ ఉన్నారు ఇక్కడ, కానిస్టేబుల్ సార్ ఉన్నారు, తీసుకుపోతారు, చూయించుకోండి. అర్థమైందా? ఇబ్బంది ఏం లేదు. తీసుకెళ్ళి ఇప్పుడు హాస్పిటల్ చూపించి నొప్పి అంటాడు, అది ఏదో పైన పైన 2 టాబ్లెట్లు ఇవ్వడం కాదు, దానికి చూయించుకోండి. ఎక్స్రే దీపి ఇక్కడ లేదు సార్, మా పని చేశారు. నెంబర్ అవన్నీ తీసుకో, ఎవరు అసలు వాళ్ళు ఎవరు, వారి నెంబర్ అవన్నీ నాకు పెట్టు, నాకు కూడా జేసీబీ కూడా పెట్టమని చెప్పారు. అక్కడ ఎత్తే మట్టి ఎవరిదైతే ఉందో టీసీ అసలు మీరు పాండి, అక్కడ పోదాం, పాండి అక్కడ పోతే మీరు ఎక్కడ పోతే మమ్మల్ని తీసుకపోతే మేము